హాయ్ ఎవ్రీవన్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లో నేను కొత్తిమీర, పచ్చిమిర్చి ఫైన్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 eggs తీసుకున్నాను. ఇంకొక చిన్న బౌల్లో చికెన్ పకోడీ తీసుకున్నాను. ముందుగా నేను చేసి పెట్టేసుకున్నానండి ఇది, అందుకే. దీని రెసిపీ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టానండి, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్రైకి ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యేలోపు నేను ఒక బౌల్లో రైస్ కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 2 eggsని నేను వేసేసుకున్నాను. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని బాగా ఫ్రై చేసి ఒక పక్కన పెట్టుకున్నాను నేను. తర్వాత పచ్చిమిర్చి వేసి వేపుకున్నానండి, కొంచెం పచ్చితనం పోవడానికి. తర్వాత కొత్తిమీర కూడా అలానే వేసేసుకున్నాను. వేసుకొని 2 కలిపి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఇంకో స్పూను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అది పచ్చితనం పోయేంత వరకు వేయించుకొని నేను ఆయిల్ సరిపోలేదని ఇంకో స్పూన్ యాడ్ చేసుకున్నానండి. మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఆయిల్ కావాలంటే. అప్పుడు మొత్తంగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తంగా అన్నీ కలిపేసుకోవాలండి. కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. కలిపేసుకున్నాక ఇప్పుడు దాంట్లో 1 స్పూను గరం మసాలా, ఇంకొక స్పూను చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకున్నానండి. బాగా కలిపేసుకున్నాక దాంట్లో నేను ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేస్తానండి. చికెన్ యాడ్ చేసి మొత్తంగా అన్నీ కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్నాక 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తంగా కలుపుకొని ముందుగా మనం రైస్ని పక్కన పెట్టుకున్నాం కదండి, ఒక బౌల్ నిండా. అది తీసుకొని హాఫ్ రైస్ని వేసేసుకొని కలుపుకోవాలి. హాఫ్ రైస్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. కలుపుకొని తర్వాత ఇంకా ఉన్నది కూడా, మిగిలిన రైస్ కూడా వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకున్నాక 1 స్పూను సోయా సాస్ తీసుకున్నానండి. అందుకే నేను 1 స్పూనే సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే మనకి సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి 1 స్పూనే సోయా సాస్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత వినిగర్ 1 స్పూను వేసుకున్నాను. వేసుకొని తర్వాత బాగా కలుపుకున్నాను. అరోమా వచ్చినంత వరకు కలుపుకున్నానండి బాగా. ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకున్నాను. వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.